నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సమస్య ఎక్కడైనా కానీ పరిష్కరించే దిశగా మా ఛానల్ ముందుకెళ్తుంది. పేదోళ్ళ బాధల్ని తీర్చనీకే ఈ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. వీలైతే ఎవరైనా బాధలు ఉంటే మా స్టూడియోకి వచ్చేసి ఖచ్చితంగా మీరు ఆ సమస్యలు ఏందో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అయితే పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తుంటాం. అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకుండా, వేరే వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుంది కాబట్టి లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ప్రజలారా, మీకోసమే మా ఛానల్ అని ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మార్నింగ్ టైంలో వీలైతే సమస్యలు ఎవరైతే ఉన్నారో సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మా స్టూడియోకి వచ్చేసి మీరు మీ బాధలు చెప్పుకోండి. ఖచ్చితంగా పరిష్కరించే మార్గం మేము ఖచ్చితంగా చేస్తుంటాం. ఓకే, అయితే ఇక వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లను మాట్లాడదాం మనం. అయితే మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాపట. మరి తెలుగు వాళ్ళు అంటే అట్లుంటుంది మనది. ఎన్నికల ఖర్చులలో టాపట. ఈ లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా 1.35 లక్షల కోట్లట. అయ్యా చూడండి అభ్యర్థులారా, అభ్యర్థులకు గుబులు మొదలైంది. గుబులేంది వాళ్ళు ఇప్పుడు పెడుతుంటారు, తర్వాత మళ్ళీ గుట్టలను లేపుతారు. కానీ ఇప్పుడు ఏదో ఏమంటారు, ఖాళీ బిందెలు, రబ్బర్ బిందెలు ఇచ్చి తర్వాత ఇత్తడి బిందెలు తీసుకుపోయే బాపతున్నారు నాయకులు ఎవరైనా సరే. కానీ ఇప్పుడు పెట్టేది రూపాయి పెడతారు, తర్వాత 10 రూపాయలు సంపాదిస్తారు. అది వాస్తవమేనా? ఏదో ప్రజల కోసం మేము సేవ చేయనీకి వస్తున్నాం, ఇది చేయనీకి వస్తున్నాం, అది చేయనీకి వస్తున్నాం అని చెప్పేసి మాయమాటలు చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ పత్త కనవడం. వీళ్ళేమో మందు బిందు ఇవన్నీ తీసుకుంటారు, పైసలు అవన్నీ తీసుకుంటారు. అప్పుడు మనిషిని చూడరు. తర్వాత ఆడ 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, ఆడ 1 కోటి పైసలు ఇచ్చిందంటే ఆడికే వస్తాయి. ఇక తర్వాత మనకు సమస్య వస్తే అది దేవుడు ఎరిగిగా. సమస్య పోయినప్పుడు సారేడు ఉంటాడు, మీద ఉంటాడు. ఇక ఆ మీద ఉంటే మనవాడు ఓనికి వీలు ఉండదు, ఆడ పోతే కలవనికి గిట వీలు ఉండదు. ఇక సారేమో పెద్ద బీజు ఉంటాడు, మనవాడు ఏమో నెత్తికి చేతులు పెట్టి మీదికి చూడాలి. అంటే ఇగో ఎట్లా ఉంది అని అంటే, ఇక ఓట్ల కోసం వచ్చినప్పుడే మనుషులు మళ్ళీ అభ్యర్థులు కావాడు. ఆ పరిస్థితి అయిపోయింది. ప్రజలు ఇట్లా గవిటికే, పైసలకు మద్యానికే వాళ్ళు అలవాటు పడేసి పైసలు ఇస్తేనే మేము ఓటేస్తాం. తర్వాత సమస్య వచ్చినప్పుడు మరి పరిష్కరించడం అది దేవుడు ఎరిగిగా. సమస్య వచ్చినప్పుడు ఇక నువ్వే పోవాలి, అది తీరితే సమస్య, లేకపోతే లేదు. మరి అప్పుడు ఏమంటాడయ్యా అంటే, అప్పుడు పైసలు తీసుకున్నావు కదా అని అంటాడు. ఊళ్ళో మాట. ఇక ఆల్రెడీ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఏం నడుస్తున్నది. అందుకోసమనే ప్రజలారా కొద్దిగా మీరు ఆలోచించండి. డబ్బులు మద్యం పక్కన పెడితే మనం ఏ నాయకునికి ఓటేస్తే మనకు అంటే పనికి వస్తాడు. ఏదైనా సమస్య ఉన్నా కానీ, మాకు ఇది ఒక ప్రాబ్లం ఉన్నా కానీ, సార్ మరి ఈ సమస్య ఉన్నా సార్, మా ఊరికి సమస్య అయినా కానీ, వ్యక్తిగత సమస్య అయినా కానీ పరిష్కరించండి సార్ అంటే ఆటోమేటిక్గా చేసే విధంగా ఉంటుంది తప్ప. కానీ ఇవాళ నువ్వు పైసలు ఇచ్చి మామూలను పైసలు ఇస్తే తీసుకొని ఓటేసిన తర్వాత మళ్ళీ నువ్వు రేపో మాపో సార్ వాళ్ళ ఆఫీస్ కాడికి పోవాల్సింది. ఏది వాళ్ళ ఆఫీస్ ఉంటాయి కదా, ఎమ్మెల్యేదైనా, ఎంపీ అయినా, మంత్రి ఆఫీస్ అయినా ఆయనకు పోవాల్సిందే. మళ్ళీ మొరబెట్టుకోవాలి. అయ్యా మరి ఈ పరిస్థితులకి చేయమంటే ఆయన మళ్ళీ తర్వాత వెనక కమ్మ మరేస్తారు. అలానప్పుడు మనం పైసలు ఇచ్చినాం కదా, ఓట్లు వేయించి పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారని చెప్పేసి ఇక ఆ పరిస్థితి వస్తుంది. అందుకే ప్రజలారా, పనిచేసే నాయకునికే ఓటేయండి, పనిచేసే నాయకునికే పట్టం కట్టండి దయచేసి. అయితే ఈ ఎలక్షన్లు ఏంటంటే ఏదో ఎక్కడికని పైసలు ఉంటే డబ్బులు వస్తే రాజకీయ నాయకుడు అయిపోతా అని ఆ ఉద్దేశంలో జరుగుతుంది. అందుకోసమనే మీరు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. అట్లాంటి నాయకులకు పైసలు ఉంటే కాదయా మాకు కావాల్సింది పని అని చెప్పేసి మీరు రుజువు చేయండి. ఈ ఓటుతోనే బుద్ధి చెప్పండి. నాయకుని, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఇది అయితే తెలుగు వాళ్ళ సత్తా మన ప్రపంచంలోనే టాపట. అట్లుంటుంది మన తెలుగులతోని. అయితే ఈసీ, ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులకు కలిపి లెక్కగట్టిన నిపుణులు 2019లో 60,000 కోట్లట. ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్న ఖర్చులు. దేశంలో 96 కోట్ల ఓటర్లు, ఒక్కో ఓటరుకు 1,400 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైన ఎలక్షన్
2020 యుఎస్ ఎన్నికల్లో 1.2 లక్షల కోట్ల వ్యయం. అమెరికా ఎలక్షన్ల కంటేనట మన ఎలక్షన్లే మంచి గిరాకీ ఉన్నట్టు. గత డబ్బు ఒక్కొక్క ఓటర్ కంటే 1400 ఖర్చు అవుతుందట. మరి రోజా మరి ఓట్ల పండుగ వచ్చిందంటే రోజు మందు చిందు బిర్యానీ బిర్యానీ అన్నీగా ఇక మొత్తం టోటల్గా ఇక మనకి ఏం దొరికితే కదే కావాలి. ఇక బిర్యానీ కావాలన్నా, చికెన్ కావాలన్నా, ఫుల్ బాటిల్ కావాలన్నా, హాఫ్ బాటిల్ కావాలన్నా, బీర్ కావాలన్నా, ఏం దొరికితే కదా. ఇక అట్లనే కొంతమంది అట్లనే పోయారు. ఇక ఓట్లు వచ్చినాడు వాళ్ళకి పండుగ అయిపోతుంది. ఆ పని ఎటు పోని ఏదైనా ఎటు పోని. కానీ అయితే ఎక్కడికి వెళ్ళి నాయకులు ఇక మళ్ళీ కూడా ఏంటంటే ఇళ్ళ తిరుగుడు అలా తిరుగుతుంది, ఇళ్ళ తిరుగుతుండే అట్లా అయిపోయింది. ఇక వీళ్ళేదో ఒకటి ఉన్నది కదా, ఇలా కనబడుతుంటే రేపు వాళ్ళ కండుగ కట్టుకుంటారు, వాళ్ళ కండుగ కప్పుకొని మళ్ళీ వేరే దానిలో కప్పుకుంటారు. అగో అట్లా అభ్యర్థులకి ఇట్లా ఆహ్వానం చేస్తారు ఇట్లా మధ్యలో నడమంత్రపోలు. అందుకోసమనే ఇక జర మంచి నాయకుని ఎన్నుకోవాలి. మన ప్రాంతం ఏదైతే ఉన్నదో ఏ ప్రాంతాలలో మనం అభివృద్ధి ఏదైతే చేసుకోలేక వెనకబడమో ఆ పనులను చేయించుకొని మంచి వ్యక్తిని, మంచి పని చేసే నాయకుడిని, ప్రశ్నించే నాయకుడిని మీరు ఎన్నుకొని అయితే మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్లే అవకాశం ఉండాలి. తప్పితే కానీ ఇలా కోట్లు పెట్టేసి ఇంకా అంతకు 10 ఖర్చు సంపాదించుకొని ఇక మీద కూర్చుంటే ఇక ప్రజలు రాగమవుతుంటారు. తర్వాత ఓట్లు పైసలు ఇచ్చినాం కాబట్టి ఓట్లు వేసారనే మాట పేరు మాత్రం వస్తుందయ్యా. అందుకోసమనే జాగ్రత్త ప్రజలారా. ఇక బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి, అక్రమాల్లో ఆ రెండు పార్టీలు ఒక్కటే. అమిత్ షా గారు ఏమంటున్నారయ్యా అంటే వాస్తవమయ్యా 3 నెలల నుంచి జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవకతవకలు జరిగినాయి. అలా అవినీతి పరులు ఏమైంది, ఏం కథ, తీస్తాము, లెక్కలు తీస్తాము, ఇది తీస్తాము, అది తీస్తాము అని చెప్పేసి ఇంకా నడుస్తూనే ఉంది నెలల పాటు. మరి అక్కడ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలారా అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఈ అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, 1,20,000 కోట్లు ఖర్చు అయ్యి ప్రాజెక్టు ఆగమైపోయింది, ఏది బుంగలు పడ్డాయి, చీరకపోయింది, కుంగిపోయింది అంటున్నారు. మరి తక్షణమే చర్య తీసుకొని మరి ఆ చర్యలకు బాధ్యులు ఎవరో వాళ్ళని శిక్షిస్తే అయిపోతుంది కదా. ఇంకా సాగదీస్తున్నారు. అయితే ఇక సార్ ఏమంటున్నాయా అంటే అయితే ఆ రెండు పార్టీలు ఒకటేనట. మరి ఒక విధంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నడో అయినది 3 నెలలు 4 నెలలకు దగ్గరకు వస్తుంది. నువ్వు 3 నెలలు దాటింది, 4వ నెలకు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత లేదా అయ్యా రేవంత్ రెడ్డి గారు? మరి మాటలేమో చెప్తూనే ఉంటారు. మరి ఆ బాధ్యులకి ఆ చర్యలకు బాధ్యులు ఎవరు అయితే మీరు శిక్షించాలి. మరి ప్రాజెక్టు అంతా ఇంత కాదు కదా, 1,20,000 కోట్ల ప్రాజెక్టు కదా. సో ఆ పని చేయండి. అయితే ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంటున్నారు. రాష్ట్రంలో ముస్లింలు రిజర్వేషన్లు ఎత్తేస్తాం. రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తాం. అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తారట. ఇంకోటి ఏం చెప్తున్నాయా అంటే సారు అయితే అయోధ్యలో గుడి కట్టి దేశమంతా జై శ్రీరామ్ అనిపించిన ఘనత మోదీదే. ఇది అయితే వాస్తవమేనయ్యా. అయితే పార్టీ ఏదైనా సరే అయితే మనం ఒక గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటి అంటే ఒక 600 సంవత్సరాలకు సంబంధించిన ఒక తీర్పు, ఒక కేసు రామ మందిరంకు సంబంధించింది. అయితే ఆ తీర్పు వెలువడిన తర్వాత ఇమీడియట్లీగా గుడి కట్టించేసి రామ మందిరం నిర్మించింది ఎవరయ్యానంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరిగింది. ఇక అది మనం దేశం గర్వించదగ్గ విషయం. మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆల్రెడీ మనం చూసినాం. వాళ్ళు కనీసం పార్టీలకు అతీతంగా కాదయ్యా, దేశంలో 600 సంవత్సరాల తీర్పుకు సంబంధించిన కేసు, ఆ కేసుకు సంబంధించి అది మనదే రామ జన్మభూమికి సంబంధించి అయితే మనం ఆల్రెడీ కట్టిన తర్వాత ఇనాగ్రేషన్ గిట్లా కనీసం ప్రారంభోత్సవానికి గిట్లా అయితే వాళ్ళు రాలేదు. అది దురదృష్టం. వాళ్ళు రాకపోవడము అయితే ఇక తెలుగు దేవుళ్ళను ఒక విధంగా అవమానించినట్టే లెక్కనయ్యా కాంగ్రెస్ పార్టీలను పక్కన పెడితే. వాస్తవంగా అసలు ఈ తరానికి చూసే భాగ్యం కలిగింది. 600 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. సో అట్లాంటిది కాంగ్రెస్ వాళ్ళకు అక్కసగి అయితే వాళ్ళు రాలేకపోయారు. ఇది మోదీ గుడి అని చెప్పేసి ఇక వాళ్ళు లోపట్ల మోదీ గుడి కాదయ్యా, అది భారతదేశ ప్రజల గుడి. అందుకే వీళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసింది ఎందుకయ్యారంటే దేశ ప్రజలదే అని చెప్పుకోవడానికి ఇట్లా వాళ్ళు ఆ విధంగా నిర్ణయం చేసుకొని గుడికి సంబంధించిన విరాళాలను ఇట్లా కలెక్ట్ చేసేసి ఆ విధంగా గుడిని కంప్లీట్ చేసి మరి ఏందయ్యా బీజేపీ ప్రభుత్వం కట్టాలంటే గుడి కట్టలేదా? సో
అది బీజేపీకి ఆ క్రెడిట్ కాకుండా దేశ ప్రజలు మొత్తం నిర్మించిర్రు అనేది ఒక నినాదంతోనే సార్ వాళ్ళు ఆ విధంగా వేసిరయ్యా. వాస్తవంగా తీర్పు వచ్చింది బీజేపీ యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీర్పు వచ్చింది, కానీ భారతదేశ ప్రజల ఫండ్స్తోనే పైసలతోనే, అంటే మొత్తం భారతదేశ ప్రజలని కాదయా, కొన్ని వ్యక్తులు వాళ్ళు కానీ వాళ్ళ చేతి మీదుగా ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు భారతదేశ ప్రజల ఇట్లా కొన్ని దాంట్లో భాగస్వామ్యులు అయ్యి ఆ గుడిని కట్టిరు అని చెప్పేసి ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ఫండ్స్ కలెక్ట్ చేసేసి అట్లా చేసిరయ్యా. మరి ఒక్కరోజు గుడి ఇనాగ్రేషన్ రోజు, గుడి ప్రారంభోత్సవం రోజు కాంగ్రెస్ నేతలు ఎవరు రాలేకపోయారు. రాహుల్ గాంధీ రాలేకపోయారు, సోనియా గాంధీ రాలేకపోయారు, ప్రియాంక గాంధీ రాలేకపోయారు, ఖార్గే గారు ఇట్లా రాలేకపోయారు, నాయకులు ఎవరు రాలేకపోయారు. సో దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు? తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించింది. ఈ యొక్క తెలుగు గుళ్ళు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఒక గుడి ఇనాగ్రేషన్కు ఎవరైనా రావచ్చు, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు రాలేదు. ఇక మనం ఏమనుకోవచ్చు మరి? ఇక దేశంలో 400 పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి ధీమా. సిద్దిపేట బహిరంగ సభలో ప్రసంగం. అయితే నిన్న సిద్దిపేటకు వచ్చిన సారు ఇంకా 400 సీట్లు గెలిచేసి మేము ధీమాగా గెలుస్తాం, అధికారంలోకి వస్తామని చెప్పేసి సిద్దిపేట సభల అయితే అమిత్ షా గారు చెప్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఎంత అయ్యానంటే ఆల్మోస్ట్ మొన్న ఒకటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఇక 399 సీట్లతోని వాళ్ళు అధికారంలోకి వస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. అవినీతి అక్రమాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, అందుకే కాళేశ్వరం అవినీతి భూదందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపడం లేదని చెప్పేసి ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిరాగానే కాంగ్రెస్ పార్టీ అవినీతిని మొదలుపెట్టిందని చెప్పేసి తక్కువ టైంలోనే తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంలా మన తయారు చేసిందని ఆరోపించారు. అయితే గురువారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన బీజేపీ విశాల జనసభలో అమిత్ షా మాట్లాడారు. మజ్లీద్ పార్టీకి భయపడి కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినాన్ని జరపడం లేదని చెప్పేసి ఒక బీజేపీ మాత్రమే నిర్వహిస్తుందని చెప్పేసి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్తోనే తెలంగాణ సమగ్ర వికాసం సాధ్యమని చెప్పేసి చెప్పారు. అయితే ఇక మన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన దాంట్లో అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచనాన్ని జరపడం లేదని చెప్పేసి అమిత్ షా గారు అన్నారు. ఒక విమోచన దినం ఒక బీజేపీ మాత్రమే నిర్వహిస్తుంది. మజ్లిద్కు భయపడి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ భయపడి వాళ్ళు జరపడం లేదని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక మళ్ళీ మోదీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, బీజేపీకి ఓటేస్తే జరిగేది ఇదే. అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉన్నారు సార్. అయితే నరేంద్ర మోడీ సార్ వచ్చి నుంచి ఏమన్నా మీకు అంటే మంచిగా ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలే చెప్తున్నారు. మనం ఆల్రెడీ చూస్తే ఎక్కడికి వెళ్ళినా మోదీ రావాలి, మోదీ చేసింది మంచి పని చేసిండు. వాస్తవంగా దేశంలో మంచి పని ఇంకొకటి ఏంటంటే రామ మందిరం అయితే అది అద్భుతమైన విషయం, అది మనం తరతరాలు చెప్పుకోవాల్సిన విషయం. ఎక్కడ మనం ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ చూసినా కానీ మళ్ళీ మోదీ సారే రావాలంటే ఆల్రెడీ ప్రజలలోకి వెళ్ళింది. ఈ నాయకులు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా వినేటట్టు లేరు. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా మళ్ళీ మోదీ సర్కార్ ఏక్ బార్ పక్కా అన్నట్టు మళ్ళీ మోదీ సర్కారే రావాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా కాదయా దేశవ్యాప్తంగా మళ్ళీ మోదీ సర్కార్నే కోరుకుంటారు దేశ ప్రజలు. సో అది ఇక మళ్ళీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి ఇవి చేస్తారని చెప్పేసి ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ మాయమాటలు చెప్పేసి ఈ ప్లాన్ చేస్తున్నారయ్యా. మీరు ఎంత పూర్తి చేస్తారో చూస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇన్ని మాటలు మొత్తం 36 హామీలు ఇచ్చేసి ఏదో చేసిరు, 6 హామీలు దాంట్లో ఇంకా అవన్నీ చేసిరు. ఇప్పుడు మళ్ళా కేంద్రం సంబంధించిన 25 హామీలు చేసిరు. మరి అయ్యా మరి ఎంత పూర్తి మీరు మరి అవిటిని నెరవేరుస్తారు? మరి ప్రజలకు ఏ విధంగా యూజ్ అయితే, ఏ విధంగా పథకాలు అమలైతే అనేది మేము చూస్తాం. ఖచ్చితంగా ఈ రుణమాఫీ లేకుండా రైతు భరోసా లేకుండా పెన్షన్లు ఇట్లా ఇస్తామని చెప్పేసి ఆ పెన్షన్లు ఇట్లా ఇవ్వకుండా పోయాడు. 3 తారీఖు మేము అధికారంలోకి వస్తున్నాం, 9 తారీఖు వరకు అన్ని వేస్తామని చెప్పేసి మాయమాట చెప్పారు.
ఇక మళ్ళీ ఆగస్టు కట ఇప్పుడు ఆగస్టుకు చేయకపోతే ఖచ్చితంగా మేము నిలదీస్తాం, ప్రజల తరఫున పోరాడుతాం ఖచ్చితంగా. అయితే రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కిన మోదీ ఇచ్చిన జాబ్స్ ఎన్ని లెక్క పత్రం ఆల్రెడీ ఉంటాయి సార్, ఇక తీసుకోండి. అక్కడ నరేంద్ర మోడీ సార్ నాయకత్వంలో మరి ఏం చేసిండు, దేశంలో ఏం చేసిండు అనేది ఆల్రెడీ అక్కడ ఏది మన ఇక్కడనైతే కిషన్ రెడ్డి సార్ దగ్గరికి కొండ్రి, ఇక అక్కడ పోతే లెక్కల సార్ దగ్గరికి పోతే మీకు తెలుస్తుంది ఏం చేసిర్రు. ఆర్థిక మంత్రి ఎవరున్నారయ్యా, నిర్మలా సీతారామన్ మేడం దగ్గరికి పోతే ఇక అక్కడ లెక్కలు ఏం చేసిర్రు, ఇక్కడే దేనికి బడ్జెట్ దేనికి కేటాయించారు, ఏం చేసిర్రు అనేది తెలుస్తుంది. సో ఇక ఆ పని చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక 14 మంది ప్రధానులు 55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ ఒక్కరే చేసిన అప్పు మన 113 లక్షల కోట్లు. అంటే అయ్యా ఇంకోటి ఏంటంటే ఇక వాస్తవంగా నరేంద్ర మోడీ సారు వచ్చిన తర్వాత భారతదేశం ఎట్లుందో తెలుసు. ఒక విధంగా మనం ఒక పులిని తెచ్చుకున్నామయ్యా, పులిని తెచ్చుకుంటే దానికి మేత కావాల్సింది, అయితే ఆ ఖర్చు ఎంతనో దానికి భరించాలి. కానీ మరి ఆ పులికి పులే ఉంటుంది కదా, పులి దగ్గర పిల్లి దగ్గర అసలు పోలిక ఎట్లుంటుంది, ఇక పులి వేరే పిల్లి వేరే. పులి చేసే పని పులి చేస్తుంది, దానికి అయ్యే ఖర్చు అంతా ఉంటుంది. సో అది చేసే పని అట్లే చేస్తుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ సారు చేసే పనులు అలా అట్లే ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశం నుంచి ప్రపంచ దేశాలు వణికే పరిస్థితి వచ్చింది. ఎవరి నాయకత్వంలో అయ్యా అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అయితే ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే అవకాశం వచ్చింది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక 2020లో కరోనా తాండవం ఆడే పరిస్థితిలో అయితే ఏ దేశం అభివృద్ధి చెందిన దేశాలు కూడా వ్యాక్సిన్ కనుక్కోలేకపోయినాయి. సో అదే మన భారతదేశం కనిపెట్టి మన భారతదేశం గొప్పతనం ఏందో మనకు అప్పుడు అర్థమైపోయింది. మన ప్రపంచ దేశాలకు మనదేందో మన పవర్ ఏందో అర్థమైపోయింది. దట్ ఈస్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పవచ్చు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం యుద్ధంలో పాల్గొనడానికి సైనికులకు ఎవరికి కాశ్మీర్లో అయినా లడఖ్లో సంబంధించిన వాళ్ళకు కనీసం అక్కడ వాళ్ళకు ఆ యొక్క యుద్ధం చేయడానికి సంబంధించిన ఆ ఆయుధాలు సంబంధించిన ఏ ఒక్కటి సరిగా లేకపోయిందయ్యా. ఇప్పుడు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సార్ వచ్చిన తర్వాత ఆ సైనికులకు సంబంధించి ఎక్కడ అవసరం ఉన్నాయో ఒక్కడిని దాన్ని డెవలప్మెంట్ చేసింది. సో ఇప్పుడు మనకి ఏదైనా యుద్ధం వచ్చినా కానీ అదే విధంగా టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళే అవకాశం వచ్చింది. సో ఆ విధంగా డెవలప్మెంట్ చేసినాయా. మరి 60-70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఉంటే మనకి ఏమైందో తెలుసు. ఆడ ఢిల్లీలు కథలు కార్ఖాన్లు అయితే జమ్మూ కాశ్మీర్లోనైతే మొత్తం అల్లర్లే అయిపోయినాయి. సో దాన్ని అరికట్టేసి మొత్తం టోటల్గా ఒక సిఏను అమలు చేసేసి ఈ విధంగా చేసేసి సో భారతదేశాన్ని ఒక విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తెచ్చిండు నరేంద్ర మోడీ సార్. తెలుసు నరేంద్ర మోడీ సార్ ఏం చేసిండంటే ఏ పల్లెటూళ్ళకు పోయినా కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు నరేంద్ర మోడీ సార్ రావాలి రావాలి రావాలి. మరి ఈ నాయకులకేం వద్దు కానీ అయితే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే భారతదేశ ప్రజలకి ఇట్లా నరేంద్ర మోడీ సార్ మళ్ళీ రావాలి, మళ్ళీ మన భారతదేశం మళ్ళీ ఇంకో మైలురాయి దాటినట్టు ఇంకో అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు దూసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఉన్నారయ్యా. కానీ నాయకులకు మాత్రం ఇక లోపట్ల ఉన్నది సారును దించాలని. అయితే ఇదయ్యా ఇంకోటి నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచిండు. అగరబత్తుల పైన జిఎస్టీ వేసిండు. అయితే వాస్తవంగా ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి కొన్ని ఆల్రెడీ తెస్తా అంటున్నాడు సారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కానీ ఇట్లా మిగతా వస్తువులకి ఇట్లా జిఎస్టీ పరిధిలోకి తెస్తా అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఇంకొకటి అయితే ఇక కులగణన కాంగ్రెస్ కట్టుబడి ఉంది అయ్యా. కులగణన సారు గిట్ల కట్టుబడి ఉన్నాడు. అయితే బయట ఏం లేడు, కట్టుబడి ఉన్నాడు. అయితే మొన్న ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్లో మందకృష్ణ మాదిగతోని అయితే ఆల్రెడీ ఇట్లా కులగణన చేద్దామన్నాడు. టోటల్గా వాళ్లకు సంబంధించిన ఇట్లా కులగణన చేద్దామన్నాడు. మామూలుగా మిగతా సంబంధించిన కులాలకు సంబంధించిన కులగణన చేద్దాం. అయితే
ఆ విధంగా చెప్పిండు. కేంద్రంలో పవర్లోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన. బీజేపీపై 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జ్షీట్ రిలీజ్ అట. అయితే బీజేపీ 10 ఏళ్ల మోసం అట, 100 ఏళ్ల విధ్వంసం అట. దీన్ని ఇక చేసింది విధ్వంసం వీళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విధ్వంసం చేసింది. 60-70 ఏళ్ల నుంచి విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మనం చూడొచ్చు కాంగ్రెస్ హయాంలో ఎన్ని కుంభకోణాలు, ఎన్ని స్కాములు జరిగినాయో మనం చూడొచ్చు. వీళ్ళు మళ్ళీ మోదీ సార్ మీద విరుచుకపడుతున్నారు. అయ్యా మోడీ ఏం ఖరాబ్ చేసిండు అయ్యా? దేశ ప్రజలకు సంబంధించి ఏం ఖరాబ్ చేసిండు? మన భారతదేశం అంటే అయితే ప్రపంచంలోనే ఒక పవర్ అనే ఒక ఆ విధంగా నరేంద్ర మోడీ సార్ తెచ్చిండు. సో అది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ నాయకులు. అయితే ఇక దేశంలో నరేంద్ర మోడీ మళ్ళీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దును సపోర్ట్ చేస్తున్నట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే రెఫరెండంతో జరుగుతున్నాయని చెప్పేసి తెలిపారు. 2025 నాటికి రిజర్వేషన్లు రద్దు. అయితే ఆర్ఎస్ఎస్ ఎజెండా, దాన్ని అమలు చేయడమే మోదీ ప్లాన్. బీజేపీకి ఓటు వేసే ముందు ఎస్సీ ఎస్సీ ఓబీసీలు ఆలోచించాలి అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పేసి కేంద్రంలో అధికారంలోకి వస్తే మన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి అయితే 100 ఏళ్ల మోసం 10 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్ షీట్ గురువారం గాంధీ భవన్ లో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అయ్యా ఈ కులగణన గురించి ఆల్రెడీ మోదీ సారు కులగణన చేద్దాం, ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఇట్లా అయితే ఇక మాట్లాడదాం అనే విషయం ఇట్లా అన్నాడు. అయ్యా ఇక వీళ్ళు మేము వచ్చిన తర్వాత చేస్తామని అన్నారు, మేము వచ్చిన తర్వాత చేస్తామనే మాటలు చెప్తున్నారు. మరి తెలంగాణలో ఎంత పూర్తి చేస్తారో చూస్తాం. అయితే ఇక ఇవాళ సెకండ్ ఫేజ్ 89 స్థానాలకు పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలో 13 రాష్ట్రాలు అయితే యూటీలోను 85 స్థానాలకు శుక్రవారం ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్ తో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు ముగియనున్నాయి. సెకండ్ ఫేజ్ లో 89 స్థానాలకట. సన్ రైజర్స్ ఓటమి, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ మన జోరుకు బ్రేక్ పడింది. ఉప్పల్లో గురువారం జరిగిన మ్యాచ్ లో 35 రన్స్ తేడాతో బెంగళూరు ఓడిపోయింది. బెంగళూరు 20 ఓవర్లో 206 స్కోర్ చేయగా హైదరాబాద్ 171 మాత్రమే వేసిందట. ఇక ఇంకోటి చూస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్. వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్లు. అంటే జూన్ 5న ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ రిలీజ్. మొత్తం ఓటర్లు 4,61,806 మందట. అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అతను ప్రకటించినందుకు సీఎం మన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న ఇక ఆయన అనుకూలంగా సాధించిండ. ప్రజలది ఇక ఎంత పూర్తి నెరవేర్చిందని పక్కన పెడితే తీన్మార్ మల్లన్న నేను ఎమ్మెల్సీ కావాలని అయితే ఆ కళలు అయితే ఎట్లా కన్నాడో ఒక విధంగా ఇక ఆయనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన అభ్యర్థిని అయితే ప్రకటించిండు. ఇక అంతకుముందు ఇట్లా మునుపు అక్కడి నుంచే మ్యాక్సిమం పోటీ చేసిండు. ఇప్పుడు ఇట్లా మళ్ళీ అక్కడి నుంచి ఎమ్మెల్సీగా అభ్యర్థి అయితే సంపాదించిండు. ఇక ప్రజల గుండెలు చీలిస్తే నేను కనిపిస్తా, నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది. అమ్మో సారు సినిమా డైలాగులే కొడుతున్నాడా. ప్రజల గుండెలు చీలిస్తే నేను కనిపిస్తానట. ఈడ కనబడుతాడు సారు. అయితే నా గుండెలు చీలిస్తే తెలంగాణ కనిపిస్తాడట. సారు గుండె చీలిస్తారట, తెలంగాణ కనిపిస్తాడట. తెలంగాణ అందుకోసమనే బాగానే మంచి చేసింది. తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేసింది తెలంగాణను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ కూడా ప్రజల గుండెలు చీలిస్తారట, మళ్ళీ కనిపిస్తారట. సార్ ఏం చెప్పానో అర్థమవుతలేదు. అయితే సారు అట్లా మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడు అనిపిస్తుంది. వాస్తవేనయ్యా, ఇట్లా కాళేశ్వరం గండివాడాలని అయితే ఇక నిరుద్యోగుల ఉసురు పోసుకో, ఇట్లా నిరుద్యోగులకు ఇట్లా ఆగం చేయాలని అయితే ఇక ఇక్కడ దందాలు భూదందాలు నడిపేయాలని చెప్పేసి దేవుడు పుట్టించిన అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ఏనికే మొత్తం సార్లు పుట్టించిన అనుకోవచ్చు.
అయితే ఇక కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం చేస్తాం, నిరుద్యోగ భృతి మెగా డిఎస్సి ఏమైంది. ఇక మనమననే పొయ్యి పెట్టి మంట పెడుతున్న వీళ్ళు ఇక అన్నమన్న ఉడకలేదు. వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళది ఇంకా అన్నం ఉడకలేదు. అయితే అది ఇక పంచదామంటే ఇంకా అన్నం వండి పంచదామంటే ఇంకా వాళ్ళకి అన్నం ఉడుకుతుంది ఇంకా కాంగ్రెస్ వాళ్ళది. వీళ్ళట మళ్ళీ నిరుద్యోగ భృతి ఇప్పుడే అన్నారు. మరి నువ్వు అంతకుముందు గెలిచినోనివైనా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోనివైనా నిరుద్యోగ భృతి ఏమైంది సారు? మా నిరుద్యోగుల బిడ్డలకు ఉద్యోగాలు ఎటుపోయినాయి. మరి డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నావు, మరి మీ హయాంలో డిఎస్సి ఎటుపోయింది? మీ ప్రభుత్వ హయాంలో డిఎస్సి ఎటుపోయింది? ఇవన్నీ ఎటుపోయినాయి? అయితే 5 ఎకరాలు పైనులకు రైతు బంధు ఇస్తే ముళ్ళేమైనా పోతుందా? 5 ఎకరాల పైనులకు ఇస్తే ముళ్ళేమైనా పోతా అంటే ముళ్ళే ఆల్రెడీ మొత్తం ఖాళీ అయిపోయాయి. ముళ్ళే పోతుంది సార్. మరి 5 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇస్తే అక్కడ లక్షల కోట్లు ఆల్రెడీ ఈ తెలంగాణ సంపద అంతా మొత్తం ఇట్లాంటి 500 ఎకరాలు 600 ఎకరాలు 1000 ఎకరాలు 2000 ఎకరాలకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు రైతుల వాళ్ళు కష్టం చేసి చెమటోర్చి అయితే వ్యవసాయం చేసే రైతుల. ఇక ఈయన మాట్లాడే మాట గివి. అయితే 5 ఎకరాల ఇక మీరికి 100 ఎకరాలకి ఇట్లా ఇవ్వమన్నట్టే కదా. 5 ఎకరాల పైనులకి ఇస్తే ఏమవుతుంది? మేము ఇయ్యలేదా అని అంటే నువ్వు ఇచ్చే గిట్లయింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా వేసింది. ఎవరైనా ఇప్పుడు ఒక 100 ఎకరాలు ఉన్నది, 100 ఎకరాలు ఉన్న రైతు ఎట్లయితేనా మీరు చెప్పండి ప్రజలారా. 100 ఎకరాలు ఉన్న రైతు రైతేనా చెప్పండి ప్రజలారా. ఈ విధంగానే తెలంగాణ సంపద మొత్తం రైతు బంధు పేరిట మొత్తం పోయిందా? మొత్తం అలిగిలినట్టే చెరువు అలిగిలుతాడు అట్లా పోయింది. తెలంగాణ సంపద మొత్తం దోచుకున్నట్టు అయిపోయింది. మళ్ళీ అవి కాకుండా దురదృష్టం ఏంటంటే కొన్ని ఓఆర్ఆర్ అవి టికెట్లు ఇచ్చిరా రైతు బంధు. మరి ఆ మహానుభావుడు ఎవరో మరి మన రెవెన్యూకు సంబంధించిన డిపార్ట్మెంట్లో చూసుకొని మహానుభావుడు ఎవరో ఆఫీసర్ కొన్నిటి మీద టోటల్గా వీళ్ళు ఏంటంటే ఇక మొత్తం వాళ్ళకే. ఈ మల్లారెడ్డికి అయ్యా మల్లారెడ్డి మన మామూలు ఆయనకు పూట గడవలేదు. ఈ రైతు బంధు పైసలతోనే ఈ వ్యవసాయం చేసుకునే పైసలతోనే ఆయనకు పూట గడుస్తుంది. ఆ గాయనకి రైతు బంధు ఇచ్చుంటే మన న్యాయమేనా? తెలంగాణ ప్రజలారా చెప్పుండ్రి, ఆ రైతు బంధు రావడం ఎంతవరకు న్యాయం? మల్లారెడ్డికి ఏమైనా తక్కువ ఉందాయా? ఈ కాలేజీలని ఇవ్వని అవ్వని ఈయన మొత్తం ఇటు సైడ్ మేడ్చెలు గుత్తబట్టాడు, బెదిరించుకోడు, దందా చేసుడు. ఇక ఆయనది ఇక ఎగిరిండిగా. అప్పుడు ఎగిరిండు రేవంత్ మీద, రేవంత్ తొడగొట్టిండు ఇది కొట్టిండు. ఇప్పుడు ఆయన ఎడగొడతాడు రేవంత్. ఇక ఆ భయంలో ఉన్నాడు. ఇక సారు ఈ దెబ్బకే మళ్ళీ ఇటు వస్తాడా అంటే ఈయన ఏర్చుకునేటట్టే లేరు అనుకుంటున్నా. ఈ వాటను చూస్తే కాంగ్రెస్లోకి ఇట్లా ఎడగొట్టేట్టున్నారు. నాయన నువ్వు వస్తే జోకుడు మనిషి అయినా ఎల్లుంటే అలా జోకుతూ ఉంటాడు. ఇక అది అందుకోసమనే ఇక ఆయనని ఒక అన్యాయం ఇచ్చారు అనుకుంటా నాకు తెలిసి మల్లారెడ్డి సార్. అయితే ఇక తీర్థం పుచ్చుకొని ప్రసాదం తిని ఊరేగింపులు తీస్తే కడుపు నిండుతుందా? కాంగ్రెస్కి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పేసి విమర్శ. అయ్యా మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారా? మరి మేము ఇది చేసినామని చెప్పేసి ఒకటి చెప్పుండ్రా, ఇది చేసినాము, ఇది మంచి పని ఇది అని చెప్పేసి. కాళేశ్వరం కథ గట్లయిపోయింది, రైతు బంధు కథ ఇట్లా అయిపోయింది, నిరుద్యోగులకు సంబంధించి అట్లా అయిపోయింది, అక్కడ లీకేజీలు అవ్వడు, ఆత్మహత్యలు చేసుకుని అట్లా అయిపోయింది. మరి ఏం చేసినా మీరు? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఎటు పోయింది సారు? కేసీఆర్ సారు. మరి దళిత ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రిని చేస్తాను, అది ఎటు పోయింది సారు? దళిత బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, ఈ బంద్ అన్నారు, అటు కలిసి బంద్ అయిపోయింది. అదే అయితే ఇది సారు. అయితే ఇక ఏ పార్టీకి వేస్తే ఇక ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూసి, మీ పార్టీకి వేసే ఏమన్నా ప్రజలు ఏమైనా ఉన్నారా? ఏమన్నా మీకు పార్టీకి వేసే ప్రభావం ఏమైనా కనిపిస్తున్నదా? ఈయనట మళ్ళా బీజేపీకి కాంగ్రెస్కి వేస్తారట, ఇక రెండుకి ఒకటే వేసినట్టు. అవసరమైతే కేసీఆర్ పిలుస్తాం, రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్. అవసరమైతే ఏందా? తప్పు చేసిన రావాల్సిందే, అవసరమైతే ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి అయితే ఏముంది, ప్రస్తుత ముఖ్యమంత్రి అయితే ఏముంది, తప్పుకు తప్పే. అయితే చట్టానికి చుట్టం కాదయ్యా, ఎవరైనా రావాల్సిందే విచారణకు. అయితే మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసినా 20 సంవత్సరాలు చేసిన ముఖ్యం కాదయ్యా, ఆడ తప్పు చేసావా లేదా అనేది ముఖ్యం కావాల్సింది. అయితే చట్టానికి ఎవరు
అయితే ఏదో నేను ముఖ్యమంత్రిని ఇది చెప్పుకోనికి అది చెప్పుకోనికి కాదయ్యా, చుట్టం కాదు. అయితే చట్టం తన పని తాను చేసుకోతుంది, మీ పని మీరు చేయాలయ్యా. అయితే సిపి ఘోష్ గారు, నేను ముఖాలు చూసి విచారణ చేయను. మంచి పని గట్ల ఏంటి, ముఖాలు చూసుడు కదా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముఖాలు చూసుడు కాదు. ఎవరు ఎక్కడికేని అక్కడ వ్యక్తిని కాదయ్యా, అక్కడ చేసిన పని ఎవరైతే చేసారో దానికి సంబంధించిన విచారణ ముఖం నుంచి కాదు. అయితే జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. సెకండ్ విజిట్ లో మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్తామని చెప్పేసి వెల్లడి మన బీఆర్కే భవన్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం. చెయ్యరయ్యా, మీరు చెప్తూనే ఉన్నారు ఇక సారు. ఇక 3 నెలల నుంచి కాంగ్రెస్ వాళ్ళు అదే అంటున్నారు, ఇక విచారణ చేస్తాం, ఇది చేస్తాం, మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం సంబంధించి ఇది అన్నారు. అయితే ఇక విచారణ చేస్తారట. మరి ఇంకొక ఎన్ని రోజులు అయ్యానంటే సెకండ్ విజిట్ లో మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్తామని చెప్పేసి అయితే బీఆర్కే భవన్ లో ఇరిగేషన్ అధికారులతో సారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ ను పిలిచి సమాచారం తీసుకోవడం అని చెప్పేసి విచారణ. అయితే కమిషనర్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రబోస్ అన్నారు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పేసి తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభం దశలోనే ఉందని నిపుణులు ఒపీనియన్ కూడా తీసుకుంటామని చెప్పేసి అన్నారు. గురువారం ఆర్కే భవన్ లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ ఆఫీస్ లోని న్యాయ విచారణ జస్టిస్ ఘోష్ ప్రారంభించారు. ఈ విలువలే మరి వాళ్ళను ఓన్లీ ఆపుడే లేదంటే వచ్చి వాళ్ళకు నోటీసులు ఇచ్చేసి అయితే విచారణ చేయాల్సిందే. అయితే నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలంతా జైలుకే, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏకంగా హోంమంత్రి అయితే మొత్తం టోటల్గా కేసీఆర్ మొత్తం టోటల్ బీఆర్ఎస్ వాళ్ళందరినీ మొత్తం జైల్లోకి పెడతాడు. ఆల్రెడీ సార్ చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సారు. అయితే ఇక్కడ చైర్లపల్లి జైలే రెడీ చేస్తానని అని చెప్పేసి అంటున్నాడు. ఇక ఎంత పూర్తి చేస్తాడని చూద్దాం, మనం ఎంత పూర్తి చేస్తాడని మనం చూద్దాం. అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవిత ఖైదీ సెక్షన్లు ఐటీ యాక్ట్ 66F చేర్చేందుకు రంగం సిద్ధం. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు, నేరం రుజువైతే జీవితాంతం జైలు శిక్ష. మంచి పని చేయలే. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొత్తది యాక్ట్ వేస్తున్నారు. అయితే ఇక ఐటీ యాక్ట్ 66F చేర్చేందుకు రంగం సిద్ధం. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఇక దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు మొత్తం జీవితాంతం జైలు శిక్ష విధించే పని చేస్తున్నారు. మంచి పని చేయలేదు. ఎవరెవరైతే ఉన్నారో ఇక ట్యాపింగ్లకు సంబంధించిన పెద్దోళ్ళు అయితే పెద్ద పెద్ద తలికాయలు ఉన్నాయి, వీటిని వాళ్ళ మొదలొద్దు. అయితే ఇక ఇది కాంగ్రెస్ మహిళల గ్యారంటీ, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, 500లకు సిలిండరు, డ్వాక్రా రుణాలు వడ్డీ మాఫీ కలిసి వస్తాయని పార్టీల ఆశలు. ఆయా స్కీమ్ల కింద 1.50 కోట్ల మంది లబ్ధిదారులు, మహిళల్లో ఎక్కువ మంది అయితే కాంగ్రెస్ వైపే ఉంటారని అంచనా. ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీల పైన ఫోకస్. అయ్యా మీరు లేడీస్ వాళ్ళు ఏదో మీరు ఈ హామీలు ఇచ్చిర్రు, ఇవన్నీ వేసిరని చెప్పేసి అది మీరు ఎంత అనుకుంటున్నారో అది భ్రమ. ఇది భ్రమ. అయితే ఇప్పుడు కావాల్సింది ఎవరయ్యానంటే ఈ రాష్ట్రంలో అంటే మీకు వేయొచ్చు ఓటు, మరి దేశంలో మాత్రం అయితే ఇక వాళ్ళు ఇంకా మళ్ళీ నరేంద్ర మోడీ సార్ నాయకత్వంలోనే ఇక మాకు న్యాయం జరుగుతుందని చాలా చోట్ల మనం చాలా వీడియోలలో చూస్తున్నాం. చాలా వీడియోలలో ఆల్రెడీ చూస్తున్నాం. సార్కే ఇస్తాం, సార్కే గుద్దుతాం ఓటు అని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఈ కాంగ్రెస్కు సంబంధించిన గ్యారంటీల ముందుకేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. మరి చేసింది ఎంత పూర్తి అంటే ఒక ఫ్రీ బస్ పెట్టిరా. ఇక వడగాలులు వానలు, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం. నేడు వడగాలులు, రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నల్గొండ, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల టెంపరేచర్ నమోదు. వడగాలులట, వానలట. మళ్ళా ఇక రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలట. ఈ వర్షాలతో అన్నదాతలు ఆగమయ్యే పరిస్థితి అయిపోయింది. 6 గాలం చెమటోర్చి కష్టపడిన పంట ఇప్పుడు మంచి వాన పడితేనే ఏం కాదు, రాళ్ళ వాన పడితే మాత్రం ప్రజలు దుఃఖంలో ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే అన్నదాతలు ఇప్పుడు మంచి కోతలకు వచ్చే సీజను. ఇప్పుడు ఈ విధంగా వరి మీద ఉన్నప్పుడు రాళ్ళు పడ్డాయంటే వరి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఆ పంట నష్టపోయే అవకాశం ఉంటుంది రైతులకు. సో అదేవిధంగా ఈ వానలను చూసి వాళ్ళు భయపడే పరిస్థితి అయిపోయింది. అయితే 17 ఎంపీ సీట్లకు 893 మంది నామినేషన్లు. రాష్ట్రంలో నామినేషన్ల దాఖలకు గడువు పూర్తి. అత్యధికంగా మల్కాజ్గిరి స్థానానికి 114 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్లోని 23 మంది నామినేషన్లు. ఇవాళ స్క్రూటినీ విత్డ్రాకు 29 వరకు ఛాన్స్ అట. మొత్తం 17 ఎంపీ సీట్ల కట్ట 893 మంది అట. అయితే ఎక్కువ ఎక్కడన్నాయనంటే మల్కాజ్గిరి 14 అట మల్కాజ్గిరి. అయితే అత్యల్పంగా 23 ఆదిలాబాద్ జిల్లాలో. ఇది అయితే ఇక ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 6గురు మృతి. చెవులు కుట్టించేందుకు విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం. చెవులు కుట్టించుడేమో అని పానాలే పోయింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టు మరి చూసుకుంటా ఈ ప్రమాదాలు అనేవి చాలా జరుగుతున్నాయ్యా. ఈ రోడ్డు ప్రమాదాలు జర చూసుకుంటా వెళ్ళండి. ఆల్రెడీ చాలా మనం రోజు పేపర్లలో వస్తున్నాం యాక్సిడెంట్లు, ఒకరు ఇద్దరు అన్నట్టు. ఇక్కడ 6గురు చనిపోయారట ఒకటే కుటుంబానికి సంబంధించి. ఘోరమైన అసలు వార్త ఇది. అయితే చనిపోయిన వాళ్ళందరూ అయితే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ఘటన. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పరిధిలోని శ్రీ రంగాపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో 6గురు చనిపోయారు, మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్ 10 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య నాగమణి, పిల్లలు లాస్య, 4 లావణ్య అయితే ఉన్నారు. ఇక మొత్తం వీళ్ళు చెవులు కుట్టించడానికి హైదరాబాద్కి విజయవాడ పోతున్నారట. ఈ విజయవాడ పోయే సందర్భంలో ఇట్లా అయిందే, జర జాగ్రత్తగా ఉండాలి. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ. ఈయన రేవంత్ రెడ్డి సారు ఇక ముచ్చట్లు ఈయన బాగా మాట్లాడతాడే. అయితే భాజపా అంటే భారత బ్రిటిష్ జనతా పార్టీ. అయితే హామీలు అమలు చేయనందుకే అయితే కార్ఖానాకు కారు. జిహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం. అత్తాపూర్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ తదితరులు. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇద్దరు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్, అయితే మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఇద్దరుగా సంబంధించి ప్రచారం చేస్తున్నాడయ్యా. అయితే రిజర్వేషన్ రద్దుకు భాజపా కుట్ర, వాటిపై కొనసాగిపై ఈ ఎన్నికల రెఫరెండం. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల భాజపా పాలనపై చార్ట్ షీట్ విడుదలట. అయితే ఏం చేసిండయా మరి 10 ఏళ్ళ సారు తెలుస్తుంది, దేశ ప్రజలకే తెలుసా, ఈ నాయకులకి ఇంకా అర్థమవుతుంది ఏం చేసిండు అనేది తెలుస్తుంది. అయితే మండుతున్న ఎండలు, బగ్గుమంటున్న అడవులు. 6 నెలల్లో 12,000కు పైగా అగ్ని ప్రమాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 32,346 ఎకరాల అడవి బుగ్గి. భద్రాచలంలో 44 డిగ్రీలు, అన్ని జిల్లాల్లోని 40 డిగ్రీల పైనే రేపు వర్షాలకు అవకాశం ఉంది. ఈ ఎండలు బగ్గుమంటూనే జర ఈ ఎండకి ఎటెళ్ళినా కానీ ఈ ప్రమాదం అంతా ఈ వడదెబ్బతోని మృతి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఏమున్నా మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము పనులు చేసుకోవాల్సిందిగా మనవి. అయితే ఇక నినాదాలు తప్ప నిధులు ఇవ్వమని మోదీ. ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం. నువ్వు మంచిగుంటే నిధులు ఇచ్చాయా? ఇప్పుడు నిధులు కావాలంటే పోయి అడుక్కోవాలి. ఈయన పోయేదాకా లేదు, పోయి వచ్చినప్పుడైనా కనీసం ఒక మర్యాదను ఇచ్చిండా? ఒక ప్రోటోకాల్ ప్రకారం అయ్యా, మరి ఒక భారతదేశానికి పెద్ద ప్రధాని అయితే ఆయనకు ఒక మర్యాదపూర్వకంగా ఒక ప్రోటోకాల్ ఇవ్వకుండా కనీసమైన స్వాగతం పలికే రోజైనా కనీసం చేసిండా? చూసిరు, తెలంగాణ ప్రజలే చూసిండ్రు. అయితే ఇక మన ఎవరిని శ్రీనివాస్ యాదవ్ను పంపిస్తాడు, ఏదో మామూలుగా ఇక ఏదో వెల్కమ్ చెప్పడానికి పంపిస్తుండే, అయిపోయి చేతులు దులుపుతున్నాడు కదా అయ్యా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గిరి ఒక ప్రధానికి ఇవ్వాల్సిన విలువ ఏమనంటే ఇక నినాదాలు తప్ప నిధులు ఇవ్వమని మోదీ.
నువ్వు 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 ఈ రాష్ట్రంలో సంబంధించి పోయి మరి సార్తో మంచిగుంటే ఖచ్చితంగా నిధులు ఇచ్చేవాడు. ఆయనతో నీకు కొట్లాడ పెట్టుకొని ఆయనకు వచ్చినప్పుడు మర్యాద ఇవ్వగల ఎవరికైనా కానీ అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారయ్యా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయన ఒక హుందాగా పార్టీలు ఏదైనా ఒక భారతదేశ ప్రధాని వచ్చిండు మన ప్రాంతానికి వచ్చిందంటే మినిమం గౌరవాన్ని ఉండాలి. ఇప్పుడు మనం వాస్తవంగా మన ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చిండ, చుట్టపైన ఎవరైనా పెద్ద ఆయన వచ్చిందంటే కనీసం ఒక మర్యాదతోనన్నా మనం ఏది ఉన్నా లేకున్నా ఒక మర్యాదనైనా చేరేస్తాం, కుర్చేస్తాం, నీళ్ళు ఇస్తాం, ఉంటే షాయి పోస్తాం, లేకపోతే లేదు. సో అలాంటిది కనీసం మినిమం అన్న ఆయనకు ప్రోటోకాల్ సంబంధించి స్వాగతం పలికే రోజులు మాత్రం ఒక్కరోజన్నా చేసిండు. మరి చూసి ఆల్రెడీ తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలకి చూసిండు. మరి కేసీఆర్ రాలేదు, ఇంట్లోనే ఉన్నాడు, జ్వరం వచ్చింది అన్నాడు. సార్ వస్తే మీటింగ్ కాడికి రాలేదు. కనీసం శంషాబాద్ అది బేగంపేట ఎయిర్పోర్టుకు అక్కడ పోయి స్వాగతం పలికిన దాఖలాలు కింద లేకపోతే ఇగో కేసీఆర్ యొక్క పనులు ఇవయ్యా. ఇకనట మళ్ళా బీఆర్ఎస్కు ఓటేస్తే మేము ఇంకా కొట్లాడతాం చేస్తామనంటే కొట్లాడి సారే అని సపరేట్గా ఆ మోజులో వ్యవసాయం చేసుకొస్తారని మనకు. ఇక భువనగిరి భాజపా కాంగ్రెస్ భువనగిరిలో భాజపా కాంగ్రెస్ కుమ్మక్కు, రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు. రోడ్ షోలో భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు బీజేపీకి రైతులంటే రెండు పార్టీల కుమ్మకు, ప్రజలంటే లెక్కలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదని చెప్పేసి సార్ అంటున్నాడు. మరి రైతులను ఎంత పూర్తి మీరు ఆల్రెడీ రుణమాఫీ ఇచ్చారో గజ్జిప్పుడు వాళ్ళకు లెక్కలేదని మీరు ఎప్పుడు కంటే అయితే మీరు రుణమాఫీ ఎంత పూర్తి ఇచ్చారా? మరి రైతులను ఏ విధంగా మీరు ఆదుకున్నారు అంటున్నారు. మీరు చేసే పనులు మీరు చక్కగా చేసిన ఎదురు అనాలి తప్పని. మీరేడా చేయకపోతే ఇక మళ్ళీ వేరే వాళ్ళు ఉంటాడు. మన కాంగ్రెస్ వాళ్ళదట అయితే ప్రభుత్వానికి లెక్కలేదట రైతులంటే. మలి విడతకు 1088 స్థానాల్లో నేడే పోలింగు. కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాల ఓటింగ్ ఈ దశలో రాజస్థాన్లో పూర్తి. అయితే బరిలో బిర్లా, రాహుల్ గాంధీ, హేమమాలిని తదితర ప్రముఖులు. ఇక ఈ మలి విడతకు సంబంధించిన అయితే 20 నియోజకవర్గాలకు పెద్దోళ్ళే ఉన్నారట బరిలో. ఓం బిర్లా, రాహుల్ గాంధీ, హేమమాలిని తదితరులు ఉన్నారట. ఇక మంటలపై కదిలిన ఈసీ, భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు. మోదీ, రాహుల్, ఖార్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ. మోదీ, రాహుల్, ఖార్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ. అయితే సోమవారానికల్లా సమాధానాలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశం. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనకి తీసుకోవడం అదే తొలిసారి. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి. ఇక ఈసీ మంటలపై ఈసీ కదలికనట. భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులట. మోదీ, రాహుల్, ఖార్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ. ఇక ఎవరైతే ఏది అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చిందయ్యా. మరి ఈసీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈసీ ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుండి ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడని ఇట్లా. సో దానికి మరి ఎందుకు మాట్లాడినని ఇట్లా మళ్ళీ వివరణ ఇవ్వాలి. సోమవారానికల్లా సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఈసీ కోరిందయ్యా. ఇక పాకిస్తాన్ యువతికి భారతీయుడి గుండె శస్త్రచికిత్స చేసి కాపాడిన చెన్నై వైద్యులు. తల్లితో ఆయిషా. పాకిస్తాన్ యువతికట భారతీయుడి గుండె. అయితే రాష్ట్రానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు భాజపా తరఫున ప్రచారానికి రాక. అయితే ఇక భయపడాల్సిందే లేదు, వడదెబ్బ కాదు పరిశీలనలో నేతల ఆస్తుల నేరాల వివరాలు. వడదెబ్బతో కాదట, రాష్ట్రంలో ఉన్న నేతల ఆస్తులు అలా నేరాల చీట చూస్తేనే ఆయనకు వడదెబ్బ వస్తుంది. అయితే ఇక సాక్షికి సంబంధించి ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు. కాంగ్రెస్ గెలిచిన కొన్ని రోజులకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. సిద్దిపేట బీజేపీ విశాల జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్.
మన బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, నిండా అవినీతిలో మునిగాయి, మేము మూడోసారి గెలిస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తాం, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం, ఇక్కడ 12 సీట్లు మావే, తెలంగాణ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఆ స్థానంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటన. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని గెలిపించాలని కోరుతున్న అమిత్ షా. కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రావాలి, రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. ఇక నిన్న వచ్చిన సారు ఆల్రెడీ సిద్దిపేటకు సంబంధించి మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించి ఇక్కడ ప్రచారానికి సంబంధించి ముఖ్య అతిథిగా సిద్దిపేటలోని అయితే ఇక హరీష్ రావు అడ్డాలో పెట్టిరు. ఏడాయంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పెట్టిరు. ఏమంటాడు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, నిండా అవినీతిలో మునిగినాయి. అయితే ఇంకోటి ఏమంటాడంటే మేమే మూడోసారి గెలిస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తాం, తెలంగాణ అభివృద్ధి మాతోనే సాధ్యం, ఇక 12 సీట్లు మాయే, తెలంగాణలోని ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మా స్థానంలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పేసి ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు అంటే రద్దు చేస్తారట. అయితే ఎస్సీ ఎస్టీ మన బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటన. అయితే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రావాలి అని చెప్పేసి అమిత్ షా గారు అన్నారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మెదక్ అభ్యర్థికి సంబంధించి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరయ్యానంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. ప్రస్తుతం మెదక్ అభ్యర్థిగా లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిండు. వాస్తవంగా ఆయన ఒక న్యాయవాది, ఒక ప్రత్యర్థిని ముచ్చమడలు పండించే నాయకుడు, సమస్య వస్తే ఖచ్చితంగా నిలదీసి కడిగే నాయకుడు. కానీ దుబ్బాకల ప్రజలు కనీసం ఆయన ఆ యొక్క పనితనానికి ఓటు వేయలేకపోయాడు. పైసలకు ఓట్లకు అయితే ఆ పైసల కట్టలకు వాళ్ళు ఆ ప్రజలు ఏంటంటే అక్కడ ఆశ చూపేసి ఈ విధంగా ఓడిపోయారు. కానీ ఆ అభ్యర్థి ఆయన మాట్లాడే మాటలు ఆయన అన్ని విధాలుగా కొందరికైతే ఖచ్చితంగా న్యాయం చేసేసి వాస్తవంగా ఆయన ఒక వకీల్ సాబ్. ఇప్పటికైనా ఈ యొక్క మెదక్ ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలి. వాస్తవంగా ఆయన పోయిందంటే వారు వన్ సైడ్ అయితే చూడు ఆ విధంగా ఉంటుంది. ఆయన ఎక్కడైనా కానీ నీకు తెలిసే నిజాలను బయట పెడుతుంటాడు. ఆయన మాటలతోనే అయితే ఇక ఏ విధంగా అంటే ఆయన మాటలు మాట్లాడితేనే ఒక విధంగా అధికారులే పని అయిపోయేటట్టే మాట్లాడుతుంటారు. అట్లాంటి నాయకుడిని దుబ్బాకలో అయితే ప్రజలు గెలిపించుకోలేకపోయారు. డబ్బులకు అయితే ఇక డబ్బుల ఆశతోని అట్లాంటి నాయకుల్ని, అందుకోసమనే అయితే రాష్ట్రంలో ఎక్కడైనా సరే కానీ ఇట్లాంటి నాయకులు ఎన్నుకోండి అయ్యా. నాయకులు ఎన్నుకుంటే ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడి న్యాయం దిశగా ముందుకెళ్తుంటాం. సార్ ఈ న్యాయం దీనికి సంబంధించిన న్యాయం చేయండి సార్ అంటే ఖచ్చితంగా ముందుండి నిలబడి కొట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు పట్టం కట్టారు. ఇది అయితే రఘునందన్ రావు గారిని మెదక్ జిల్లా నుంచి ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి నాయకుడు కాబట్టి. ఇప్పుడు ప్రత్యర్థులు తెలిసేనా, నీలం మధు అన్నట్టయినా ఆయన ఆల్రెడీ ఈ 2-3 నెలలనే 5 పార్టీలు తిరిగిండు. నీలం మధు ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండే, తర్వాత మళ్ళీ బీఎస్పీ, తర్వాత లాస్ట్కు కాంగ్రెస్ గుడికి వచ్చాడు. అయ్యా మరి ప్రజలు ఏ విధంగా నమ్మాలయ్యా? నీతో ఉండే ప్రజలు 3 పార్టీలలో చేంజ్ చేస్తే నీ సైన్యం ఎక్కడ పోవాలి? నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? నీది నువ్వే న్యాయం చేయలేకపోతుంది. అంటే నీ వ్యక్తిగత జీవితమే ఒక దగ్గర స్టెబుల్గా ఉండలేకపోతుంది. ఇళ్ళకోతి ఇళ్ళకు ఎట్లా అంటే మొత్తం ఇక రంగులు మార్చినట్టు అయిపోతుంది. నీలమ్మది ఇక మనం మళ్ళీ ఇక వెంకటరామరెడ్డి సార్ గురించి తెలుసుకుంటే ఇంకా చిట్ట మస్తుంటారు. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగులతో సిద్దిపేటలో మీటింగ్ పెట్టాడు. సిద్దిపేటలో అన్ని శాఖలతోనట పుష్పన పోయింది. వీళ్ళు ఎవరంటే ఏది గ్రూప్స్లకు సంబంధించిన సీసీలు వాళ్ళు వీళ్ళు అన్నట్టు వీళ్ళు దొరికిర్రు. అంతమందికేమో మామూలుగా పగటిపడిన మీటింగ్లు పెట్టి నడిపించారు. కానీ ఈ రాత్రిపూట వరకల మామూలుగా దొరికిపోయారు. ఈయనది ప్రచారం చేయకుండా గట్ల కొనుక్కోవాలని చూస్తున్నారు. అంటే పైసల కట్టలతోని ఓట్లను కొంటున్నారు. అందుకోసమనే ప్రజలారా మీరు పైసలకు కాదయ్యా, మనిషిని చూడండి, మనిషితోనే మీరు ఓటు కుదిరితే పైసల కట్టలు అటు కొట్టుకోవాలి. ఆ విధంగా చేయండి.
అది అయితే ఇక ఈడ మన సిద్దిపేట ఆల్రెడీ మాజీ కలెక్టర్గా ఉన్నాడు వెంకటరామరెడ్డి, తెలిసాను మల్లన్న సాగర్ సంబంధించి, రంగనాయక సాగర్ సంబంధించి, అయితే ఇప్పుడు ఈ కొండపోచమ్మ సాగర్కి సంబంధించి ఇవన్నీ ఆయనే చూసుకుంటారు సారు. మరి ఏం చేసిండు, అక్కడ ఉన్న ప్రజలకు ఏం చేసిండు అన్నది వాళ్ళకి తెలిసేనే, ఎంత పూర్తి న్యాయం చేసిండు ఏందని. ఇక అటు పోయి సార్ కాలం మీదనే వాడు, కలెక్టర్ హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి కాలం మీద పడ్డాడు, మహానుభావుడు. కాషాయ జెండాలు కడుపు నిండుతాయా? 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది? భువనగిరి రోడ్ షో కార్నర్ మీటింగ్లోని కేసీఆర్ ఫైర్. అయ్యా మీరు ఎంత పూర్తి చేశారు? బీజేపీ మరి చేయలేదు. మరి మీరు భువనగిరికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తాడు ఏం చేసిండు అక్కడ, మరి మీరు అక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్ చేసారు ఏందనేది ఇట్లా ఆయన చెప్తాడా? బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. మళ్ళీ వీళ్ళు అయితే ఇదేనా, వీళ్ళంటే వాళ్ళు, వాళ్ళంటే వీళ్ళు ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది, ఇంకో పార్టీ దేవుడి మీద ఓటేసి పెడుతుంది, ఓట్లు పెట్టుకుంటుంది. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెసే. రైతు బంధుకు పరిమితి ఎందుకు? వరికి 500 బోనస్ ఏది? మగ్గుతున్న తెలంగాణ ఆగమైతుంది. బీఆర్ఎస్ను గెలిపిస్తే పోరాడతామని చెప్పేసి వెళ్ళారు. అయితే ఈ రైతు బంధుకు పరిమితి లేకపోతే మరి ఇష్టం వచ్చినోడికి ఇవ్వమంటావు సార్ కేసీఆర్ సార్? మీ లెక్క దోషిపెట్టమంట వాళ్ళకే, ఇక మరి ఉన్నోడికే దోషిపెట్టమాట. ఇక్కడ 5 ఎకరాలు 10 ఉన్నవాడు బాగుపడతాడు. 100,000 ఎకరాలలో మరి వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి సార్? మరి చెప్పండి, మీరే చెప్పండి. మరి మళ్ళీ రైతు బంధు పరిమితి ఎందుకట? ఇగో సార్ ఇక్కడైనా ఇంకా మారతలేరా వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మారతలేరు. ఈ 500 బోనస్ ఇవ్వకుంటే ప్రజలే చూసుకుంటారు. ఇక వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట ఇచ్చిర్రు, 500 బోనస్ ఇప్పిస్తామంటే మళ్ళా వాళ్ళకి అనుమతిస్తారు. ఇది వీళ్ళది. ఇక రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయడమే ఆ పార్టీ లక్ష్యం. బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ఈ విషయం గమనించాలి, రిజర్వేషన్ల శాతం పెంచాలన్నదే రాహుల్ లక్ష్యం అని చెప్పేసి వెల్లడి. నయవంచన, 10 ఏళ్ల మోసం, 10 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జ్షీట్ పత్రాలను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి బట్టి విడుదల అయ్యేది. కానీ తెలంగాణ ప్రజలే కానీ, దేశ ప్రజలే కానీ ఆల్రెడీ కోరుకుంటుంది నరేంద్రుడి నాయకత్వంలోనే మళ్ళానే అర్థమైపోయింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. పులివెందులో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్. ఇక ఇంకోటి చూస్తే ఇక్కడ జస్టిస్ చంద్రఘోష్తో సమావేశమైన ఉత్తమ్. 4-5 రోజుల్లో కాళేశ్వరంపై మధ్యంతర నివేదిక. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కాళేశ్వరం సంబంధించి పని అయితే వేయండి. అంటే దొంగలు ఉండరు, గల్లలో అయితే పట్టుకొని కాపరణ ఇది ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 3 నెలలు పోయి 4 నెలలకు వస్తుంది, 4 నెలలు ఇంకా ముందుకు వద్దు. కానీ కాళేశ్వరం కథ మాత్రం గట్టినే ఉంది, ఎక్కడేసిన గొంగడి గట్టినే ఉంది. పని అయితే వేయండి సారు. అయితే ఇదో ఇది ఇవాళటి ముచ్చట.